తీయాలి, జనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఉంటుంది కాబట్టి కాబట్టి అట్లా తీయాలి. ఇప్పుడు బలగం Elevation లాంటి కావాలి సినిమా, కదా, బలగం ప్రతిదీ. లాంటి సినిమా అంటే అట్టగే తీయాలి. బలగం లాంటి సినిమా బాహుబలి లాగా తీస్తే పోతుంది, అది పోతుంది కదా. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు 2 సినిమాలు ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తాను కదా, గేమ్ చేంజర్ అనే దేవరా నాకు నిజంగా మతిపోతుంది. అసలు మనం కళ్ళలో కూడా ఊహించలేము ఆ జనాలు ఎట్లా, వీళ్ళు ఎలా చేస్తున్నారు, అసలు ప్రొడ్యూసర్ అంటే ఆ రేంజ్ స్టాండర్డ్స్ లెవెల్స్. ఒక్కోదానికి 1000 మంది 900 మంది జూనియర్ ఆర్టిస్టులు పెట్టుకుని అట్లా అది కనపడాలి గ్రాండ్ ఏరియా. శంకర్ గారితో పనిచేయటం ఎట్లా ఉంది? శంకర్ గారు అసలు సూపర్గా ఉంటుంది. అంటే శంకర్ గారి సినిమాలు చాలా చేశాను, బట్ రియల్ గా చేసినప్పుడు చాలా శంకర్ సినిమా ఇంతకు ముందు చేశాను, చూశాను. సినిమా చూసాము అందరికి. ఎవరైనా సరే ఆర్టిస్ట్ గా శంకర్ గారి సినిమాలో ఒక సినిమాలో చేయాలని కోరుకుంటుంది కదా. అది నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళందరికీ వాళ్ళు ఫోన్ చేసి నాకు వచ్చింది ఆ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్, అది షాక్ అవుతారు. అది అంటే ఆ క్యారెక్టరైజేషన్ అది ఏంటి అని నేను రివీల్ చేయను కానీ, బట్ చాలా బాగుంటుంది క్యారెక్టర్. కానీ ఆయన వెరీ స్మూత్ గోయింగ్, హ్యాపీగా చక్కగా తనకు కావాల్సి చెప్తాడు, చేసుకుంటూ వెళ్ళిపోతాడు. టైం టేకింగ్ అనేది కామన్, అది మనం పట్టించుకోకూడదు. పేషెన్స్ కావాలి మన అందరికీ. ఇప్పుడు ఈ తెలుగు సినిమా హీరోలు, ఇప్పుడు ఒకప్పుడైతే మీరు అన్ని సినిమాలు చేసేవారు, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేస్తున్నారు కదా, విలన్గా కానీ బ్రదర్గా కానీ సపోర్టింగ్ కానీ. ఎవరితో కంఫర్టబుల్గా ఉంటుంది? వాళ్ళు మీతో, వాళ్ళందరూ మీతో కంఫర్టబుల్ అని మీతో చేస్తున్నారు. అవును, ఏ గ్రూప్ లేదు కాబట్టి, మీరు ఏ గ్రూప్ కాబట్టి కంఫర్టబుల్ లేకపోతే మనం పట్టించుకోండి. జనరల్ గా వాడు అతను ఎవరు హీరో, మనం వెళ్తాము సరదాగా, వాళ్ళు రెస్పెక్ట్ గా. ఇప్పుడు చిన్నోళ్ళు అయితే ఒక మిడిల్, నాకంటే కొంచెం జూనియర్స్, నా రెస్పెక్ట్ అనేది 100% ఉంటుంది. అది ఎప్పుడు కూడా నేను ఫీల్ అవ్వాల, ఇదేంటి మనం ఇక్కడ చేయడం ఏంటి అనేది. కానీ అందరితో కంఫర్టే, వాళ్ళు రెస్పెక్ట్ గానే ఉంటారు అంతా. ఎందుకంటే మేము ఉన్నప్పుడు మిగతా ఆర్టిస్టులు అందరూ, ఇప్పుడు కోట గారు కానీ వీళ్ళందరినీ ఎంత రెస్పెక్ట్ గా ఉంటుంది. ఒక ఫ్యామిలీ లాగానే ఉంటుంది సినిమా. 1-2 రోజులు, ఫస్ట్ 2 రోజులు తప్పితే మిగతా స్టార్ట్ అయినప్పుడల్లా ఒక మళ్ళీ ఫ్యామిలీ లాగా అయిపోతాం. కంఫర్టబుల్ ఎవ్రీబడి. రోషన్ సినిమాలు ఏంటి పరిస్థితి? రోషన్ ఇదిగో వైజయంతి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పుష్ప స్టార్ట్ అయింది, మోహన్ లాల్ రోషన్ది పాన్ ఇండియా అది. బట్ అదేంటంటే ఒక మదర్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట, తండ్రి కొడుకుల మీదే ఉంటుంది అది. బట్ దాని తర్వాత మెయిన్ మనకి వైజయంతి స్టార్ట్ అవుతుంది స్వప్న సినిమా మీద. ఇప్పుడు ఆయన సినిమాలు ఆయన చేయనిస్తున్నావు, నువ్వే కథ అంటాం అని. వారు మనకంటే ముదిరిపోయి 2 వాళ్ళు. మనం చెప్పింది అయితే మన వరకే ఉంటారు, అక్కడ మన లెవెల్లోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను. అంటే ఇన్వాల్వ్ అవుతుంది కథ అనేది ఫస్ట్లో బిగినింగ్లో మేము కలిసి అందరూ వింటాం, ఎవడు ఒపీనియన్ ఏంటి అనేది ఆలోచించుకుంటాం. ఇది వద్దు, ఇట్లా కాదులే. అసలు ముందు కంగారు పడిపోయి పరిగెత్తుకెళ్ళి మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. నీట్గా మంచి సబ్జెక్టు చక్కగా ఫస్ట్ ఒక 2-3 సినిమాలు మనం ఒక పేరు రావాలి. ఇంకా చిన్న ఏజే కదా, మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరగాలి. ఇప్పుడు పెళ్లి సందడి చేసిన దానికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చేసింది. అదే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోండి, ఈ వాడికి కనపడేవాడు. అది ఎక్స్పీరియన్స్లో చెప్తాను. అందుకేనంటే వాళ్ళు కూడా, రోషన్ కూడా ఏంటంటే ఆడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి, లీ శాస్బ్యాగ్ నుంచి వచ్చినాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక హిందీ ఫిలిం కంటిన్యూగా దబాంగ్ 3 చేసినాడు. వాడు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి, ఇండస్ట్రీ సినిమాలు చూస్తున్నాడు కాబట్టి వాడికి ఒక ఆలోచన, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనేది వాడికి ఆలోచన బట్టి వెళ్తున్నాం. ఇప్పుడు రోషన్ ఇంట్రెస్ట్, నీ ఇంట్రెస్ట్ సినిమాలోకి రావటం? వాడంటే ఫస్ట్ అసలు ఇంట్రెస్ట్ లేదు వాడికి. మనల్ని వచ్చి నిర్మలా కాన్వెంట్ అడిగారు, నాగార్జున గారిది. జీకే వచ్చి నిర్మలా కాన్వెంట్ అసలు ఇప్పుడు వద్దు, చదువు ఎడ్యుకేషన్ అయిపోయి అది ఇది అని చెప్పి. అప్పుడు వరకు క్రికెట్ మీద ఉండేది వాడికి. క్రికెట్ వెళ్ళి స్టేట్ లెవెల్ అండర్ బీకి నేను క్రికెటర్ చేయాలని యాక్చువల్గా నా కోరిక. హీరో అనేది తర్వాత సంగతే, ముందు క్రికెటర్ చేయాలని. ఎప్పుడైతే నిర్మలా కాన్వెంట్ ఫినిష్ చేసి వచ్చాడో వీడి సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. 12th అయిపోయిన తర్వాత ప్రైవేట్గా కట్టుకొని నేను అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. అది ఇప్పుడు నేను చెప్తే లీసెన్స్ బ్యాక్ అనేది మనకు తెలియదు. వాడన్నీ సెట్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ చదువుతాను అని. సరే అన్నీ ఆడు ఇంట్రెస్ట్ ప్రకారమే వెళ్ళిపోయింది. దాని తర్వాత వాడికి ఇంట్రెస్ట్ వచ్చింది బాగా. ఇక ఎవరు ఆఫ్ చేయలేం ఇంకా దాన్ని. అసిస్టెంట్ డైరెక్టర్ అవుతాను, ఒక సినిమా ఎక్స్పీరియన్స్ కావాలి అన్నది కూడా రోషన్, మనం చెప్పలా. సో అత్తూరులో శ్రీకాంత్ కొడుకు పోయి రోషన్ తండ్రి అవుతావు అయితే హ్యాపీ, అదే కావాలని కోరుకుంటాం ప్రతిదీ. కానీ ఎంతైనా కృష్ణ గారే మహేష్ బాబు గారే కదా. అలాగే రోషన్ శ్రీకాంత్ అనేది ఒక పేజ్ ఉంటుందిగా, ఒక పేజ్ ఉంటుంది ఇండస్ట్రీలో.
130 సినిమాలు చేసినప్పుడు పేజ్ ఉండకుండా ఉంటుందా? ఉంటుంది 100% ఉంటుంది. అది ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నావు కొత్త? కొత్త అంటే ఇప్పుడు దేవరా, ఎన్టీఆర్తో దేవరా చేస్తున్నాను. దట్ ఈస్ బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషను ప్లస్ సినిమానే అసలు వేరే లెవెల్, వేరే ప్రపంచానికి తీసుకెళ్తున్నట్టు ఉంటుంది నేను నా ఎక్స్పెక్టేషన్స్లో. అంటే ఆ విజువల్ కానీ ఇది కానీ చాలా సముద్రం మీదగా జరిగే ఇది కానీ ఇవన్నీ అదొకటి చేస్తున్నాను. అలాగే గేమ్ చేంజర్ శంకర్ గారి మన రామ్ చరణ్ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ రెండు మెయిన్. మొన్న కోటబొమ్మలే రిలీజ్ అయింది. అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇదొకటి చేయబోతున్నాను. మన ప్రసాద్ గారిది భాస్కర్, అదే మన బొమ్మరిల్ భాస్కర్ అదొకటి చేయబోతున్నాను. అది అంటే ఈక్వల్ ఆల్మోస్ట్ అట్లా ఉంటుంది క్యారెక్టరైజేషన్. అలాగే అది కాకుండా నేను ఇంకొక 2 సినిమాలు హీరోగా అంటే డ్యాన్సులు గీన్సులు లేకుండా మన కోటబొమ్మడి లాగా 2 చేయబోతున్నా. ఈ నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ హాఫ్ వరకు ఈ సినిమాలు ఉంటాయి మొత్తం. ఎన్టీఆర్తో దేవర చేస్తున్నాను కదా. ఎన్టీఆర్ అంటే నాకు గుర్తున్నంత క్రికెట్ మ్యాచ్లు అప్పట్లో నేను కూడా ఉండేవాడిని కదా. మనం ఇక్కడ కూర్చొని ఎన్టీఆర్ కూడా వచ్చాడు, బాబాయ్ అనేవాడు. అప్పుడు ఎన్టీఆర్ లాగానే ఉన్నాడు. ఎన్టీఆర్ మారాడు ఇప్పటికీ గోలా కేకలు బాబాయ్ అది ఇది కానీ సరదా కానీ ఇప్పటికీ అదే చేష్టలు చేస్తాను ఉన్నాడు. సెటిల్డ్ వచ్చింది, కొంచెం పెద్దరికం వచ్చింది. కానీ మామూలు ఫీలింగ్ ఆ రెస్పెక్ట్ కానీ చక్కగా ఆప్యాయతతో పలకరించడం కానీ, బాబాయ్ నేను ఇంటర్ నుంచి కోడి ఈ టైప్ ఉంటాయి చూడండి. ఈజ్ వెరీ మెచ్యూర్డ్ అండి. వీళ్ళంతా ఇప్పుడు ఉన్న జనరేషన్ నిజంగా రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరితో చేశాను కాబట్టి నాకు ఇప్పుడు తెలుస్తుంది. సో వాళ్ళ వర్త్ అంతే. వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారు. ఆ వర్త్ వాళ్ళు నిలబెట్టుకుంటూ వెళ్తున్నారు. జనరేషన్ అంతా అట్టగా ఉంది. డెఫినెట్గా వాళ్ళంతా చక్కగా అల్లు అర్జున్ కానీ హ్యూమన్ అన్ని వాల్యూస్ వాళ్ళకు ఉన్నాయి. ఫ్యామిలీని చక్కగా చూసుకోవడం, ఒక ఫ్రెండ్స్ని కానీ ఇది కానీ సినిమాలో టైమింగ్స్ కానీ అల్లు అర్జున్తో కూడా చేశారు కదా. అల్లు అర్జున్ అంతే. వాళ్ళ డెడికేషన్ అంత డెడికేటెడ్గా ఉంటాడంటే సూపర్. అసలు క్యారెక్టరైజేషన్ అలా పట్టుకుని తీసుకెళ్ళిపోతాం. చాలా సూపర్ అసలు. అంటే ఈ జనరేషన్ అలా ఉన్నారు. రేపు పొద్దున్న రోషన్ వీళ్ళంతా వాళ్ళు ఎంత కష్టపడకపోతే వాళ్ళు పైకి వెళ్ళలేరు. ఇంత మహేష్తో చేయలేదు కదా. మహేష్ గారితో చేయలేదు, మహేష్తో చేయలేదు, ప్రభాస్ కానీ ప్రభాస్తో కూడా చూద్దాం. ఫ్యూచర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అది అందరితో చేయాలని కోరిక. చూద్దాం వచ్చినప్పుడు. వీళ్ళంతా అయిపోయారు. చిరంజీవి గారు చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ గారు అందరూ అయిపోయారు. చేశారు. నాగేశ్వర గారితో, మళ్ళీ రామారావు గారితో చేయలేకపోయానండి. అది అప్పటికి అయిపోయింది. ఆయన అప్పటికి లేరుగా అప్పుడు ఇండస్ట్రీలో. నేను వచ్చేపాటికి ఆయన లాస్ట్ సినిమాలు పౌరాణికాలు చేశారు. అదొక్కటే అదొక్కటే మన రామారావు గారితో చేయలేకపోయాను. ఇది అయిపోయింది. కానీ దానికి బదులు రామరాజ్యంలో చేసే ఒక లక్ష్మణ్ చేశారు కదా, ఆయనతో చేసినట్టు అట్లీస్ట్ బాలకృష్ణ గారితో చేశాం కదా, ఆ ఫీలింగ్ అట్లీస్ట్ అట్లా పౌరాణికం. బాలకృష్ణ గారితో చేయటం కదా, పౌరాణికంలో లక్ష్మణుడిగా చేయడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం మొన్న కలిసాం. ఈ 30 years of 1/2. సో 30 సంవత్సరాల తర్వాత మనం కలుస్తున్నాం. అంటే అన్ని సంవత్సరాల తర్వాత అందరం, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టరు, 2 హీరోలు 30 సంవత్సరాల తర్వాత ఒక ఫంక్షన్ లాగా చేసుకోవడం అనేది ఆ రోజుల్లోకి నిజంగా వెళ్ళిపోయాం. మేమైతే కనుక ఇన్ని 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఈరోజు గెంటుకుంటూ వచ్చి అన్ని కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ మనం చూసుకుంటూ ఇన్ని సంవత్సరాలు అంత కలవడం మాత్రం సూపర్గా ఉందండి. అందరూ అదే ఎనర్జీగా మళ్ళీ తీతే కూడా మళ్ళీ చేయొచ్చు. మంచిది అయితే సేఫ్ భలేగా ఉంది. అసలు ట్రైలర్ చూస్తుంటే అది కొత్తగా డైలాగ్స్ కానీ సూర్యకాంతం గారు అసలు లైఫ్లో మేము అసలు సూర్యకాంతం గారితో కానీ నగేష్ గారితో చేస్తాను కళ్ళ కూడా అనుకోలే. వాళ్ళు సెట్లో ఎంత బ్యూటిఫుల్గా, ఎంత చక్కగా, ఒక రెస్పెక్ట్గా వాళ్ళు కూడా మాతో కలిసిపోయి, వాళ్ళు ఆర్టిస్టులు ఎటువంటి ఆర్టిస్టులు అనేది మనకు తెలుసు ఆల్రెడీ. కానీ వాళ్ళ పంచెస్ కానీ వాళ్ళ టైమింగ్స్ కానీ అప్పట్లోనే మేము అందరం అనుకునేవాళ్ళం కదా, ఈ లెవెల్కి అసలు ఎవరు మేము వెళ్ళగలమా అంత. నగేష్ గారు అయితే పంచులు ఆయన ఓన్గా కూడా పంచులు వేసేవారు. సూపర్ ఎక్స్పీరియన్స్. మీరు చెప్పండి, కలవడం ఎంత బాగుంది. చాలా చాలా ఆనందంగా. 30 సంవత్సరాలు ఎవరు చేయలేదు నాకు తెలిసి. అంటే చేస్తూ ఉంటారు, బట్ ఇలా కలవడం 30 సంవత్సరాల నుంచి కలవటం అది మనకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తారు.
చేస్తారు. బట్ ఏంటంటే నాకు కొంతమంది అంత ముందు వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. ముందు ఆత్మీయంగా ఉంది, దానికి పబ్లిసిటీ కోసం కాదు కానీ ఊరికే ఏదో చేసాం చాలా అనుకుంటే. మంచి మీడియా కూడా అట్లాగే వచ్చారు, అంటే అందరూ ఆ టైంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు, కవరేజ్ చేస్తారు కోసం కాదు, కానీ ఇది నిజం మంచి- కలుస్తానికి వచ్చారు. నాకు బాగుంటుంది అది. మంచి పరిణామం. ఎందుకంటే ఇట్లా కలుపుతూ ఉంటుంటే ఏముంటుందంటే మనకి మళ్ళీ యంగ్, మనం మనసులో కూడా ఒక యంగ్ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ రోజులు గుర్తుపెట్టుకోవడం, ఆ హుషారు అనేది బాగుంటుంది. ఆ ఊహని పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఇంట్లో ఒప్పించేసుకున్నావా, ఒప్పించకుండా చేసుకున్నావా, నీ అంతటి నువ్వు చేసేసుకున్నావా? మీరేమనుకుంటున్నారు? అది కూడా మీరున్నారు. అంతే కదా, ప్రతి దాంట్లో ఏ క్వశ్చన్ అన్నిటికీ అడిగినా నువ్వు ఉన్నావు అంటే ఏ క్వశ్చన్ అన్నిటికీ నువ్వు ఉన్నావు అంటే సరే మీరు అడిగారు కాబట్టి చెప్తా, కానీ ఏ క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్ వెనకాల మీరు ఉంటారు అనేది మీకు తెలుసు. తెలుసు నాకు, అది వాళ్ళు ఒప్పించుకున్నానా మా ఒప్పించుకున్నా మొత్తం తెలుసు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. పబ్లిక్ కోసం. ఇంట్లో మా అమ్మ నాన్నలు ఒప్పుకున్నారు, వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకున్నారు కాబట్టి ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ గా అయిపోయింది. అది అసలు ప్రాబ్లమే లేదు. అంటే జనరల్ గా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే అబ్జెక్షన్ పెట్టే మా మెంటాలిటీస్ తెలుసు కాబట్టి వాళ్ళు అబ్జెక్షన్ ఎప్పుడు పెట్టలా. శ్రీకాంత్ ఆలోచించేది ఏదో కరెక్ట్గా చేస్తాడు అనే పద్ధతిలోనే వాళ్ళు ఆలోచించారు. ఇక నాన్న సంగతి మీకు తెలుసు కదా, నాన్న సంగతి వాళ్ళు మా మీదే వదిలేస్తారు, నీ ఇష్టం రా, ఏమైనా తేడా అయితే నువ్వే పోతావు, మేము జీవితాంతం ఉండలేం కదా మీతో పాటు అనే ఈ టైప్లో ఉంటుంది అది. ఎందుకంటే మనం కూడా ఆ రెస్పాన్సిబిలిటీగా ఇప్పుడు చూడండి, హ్యాపీ ఫ్యామిలీ అంటే రాంగ్ స్టెప్ వేయలేదు అనేది మాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళకి ఉంది, వాళ్ళ అమ్మ నాన్నలు మా దగ్గరే ఉంటారు, మా అమ్మ నాన్నలు మా దగ్గరే ఉంటారు, ఇంతకంటే కావాల్సింది ఏముంది. మోస్ట్ హ్యాపీ. సో మా అమ్మాయిని, మా కూతురు నువ్వు బాగా చూసుకుంటున్నావు, అందుకని క్షమించాను కదా, చూసుకుంటున్నాను లేదా అని. చూసుకుంటున్నా కాబట్టి క్షమించాను నిన్ను. ఎప్పుడన్నా కంప్లైంట్ ఇచ్చిందా? ఇవ్వలా. అప్పుడప్పుడు బెదిరిస్తాను, నేను చెప్తాను నిన్ను బెదిరిస్తాను కానీ అప్పుడు చెప్పలేదు ఇంతవరకు. ఓకే మా, రైట్. థ్యాంక్ యూ, నమస్తే.